వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తున్నాడు, బండి ఆపుతాను, నువ్వు డబ్బుల గురించి మాట్లాడతాను, దాని తగ్గట్టు నువ్వు కూడా అవును అనేసి అంతే, సింపుల్. ఎంత వచ్చినా నీకు నాకి 50-50 ఏనా, క్లియర్ కట్గా. సరే నువ్వు బండి మీద కూర్చోండు, నేను ఆ టైంలో నేను ఏది చెప్తాను నువ్వు అదే అనుకో అంతే. ఆల్రెడీ ఇంటికాడ బయలుదేరినాడు, ఫోన్ మెసేజ్ పెట్టాను, వస్తాడు చూడాలి. సంపు గుర్తేసి బండి ఆప్ చేయి. నేనే చెప్పినాను కదా సార్, ఈ ఏరియాలో చిన్నపిల్లలు ఆడవాళ్ళు బయటికి రావాలంటే దడుచుకుంటున్నారు. గుద్దుకొని ఆడోళ్ళు నీడు తీసిపోయి పక్కన కాలనీలో దింపొస్తున్నాడు, మొగుళ్ళు కొట్లాడుతున్నారు. నా పిల్లం ఈ కాలనీలో ఉండేది, ఎందుకు వెళ్ళిపోయింది పక్కన కాలనీ లేకది, ఎత్తపోయి దింపుతున్నాడు. గుర్తుపట్టినావు ఎవరు? గుర్తుపట్టా ఎవరు చెప్పు? ఆటో ఇన్స్పెక్షన్ చేశారు కదా మీరే కదా, మళ్ళీ రెస్పెక్ట్ ఏం లేదు. ఆప అన్నారు, మీరు ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. పలానోళ్ళు కనబడితే నమస్తే సార్ బాగున్నారా అని మాట్లాడతారు. ఓకే నమస్తే సార్ మళ్ళీ పేపర్లో చూడలేదేమో, సాయం చూడలేదు. ఎందుకు చూస్తావు నువ్వు? వసుంధర ఇదేమన్నా మంచి మంచి హీరోయిన్లు చూసుకుంటూ ఉండేవానికి, ఇక్కడ దగ్గరికి వచ్చేసి సార్ నీకు ఏమేమి అని చెప్తారు. దాన్ని బట్టి మొన్న కూడా సార్ వాటర్ చెక్కింగ్ దానికి వేసింది, చెక్ చేసినాను, మళ్ళీ పాపం నేను చెప్పి వేరే చోట ఆపి డబ్బులు ఇచ్చినాను, టైం వేస్ట్ అయింది అని. చూద్దాం సార్ బాటం బట్టి దాన్ని బట్టి. మొన్న డబ్బులు ఇచ్చినానా లేదా, ఇప్పుడు ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే స్పెషల్ డ్యూటీ కింద వచ్చినాను. స్పెషల్ అని చెప్పారు, స్పెషల్ నేనే స్పెషల్ సార్, నాకంటే స్పెషల్. సింపుల్, ఇప్పుడు ఎయిర్ చెకింగ్ ఆఫీసర్గా వచ్చిన. ఎయిర్ చెకింగ్ ఆఫీసర్ అంటే నీకు ఐడియా ఉంటుంది లేదా? అది అవగాహన లేదు సార్. ఎందుకంటే ఎంతవరకు చదువుకున్నావు? 4వ క్లాస్లో ఎయిర్ ఆఫీసర్ గురించి సబ్జెక్ట్ ఉంది, సైన్స్లో ఉంది, సోషల్లో ఉంది. నువ్వు చదువుకున్నావా ఇది వరకు, కానీ నీకు ఎయిర్ ఆఫీసర్ తెలియదు. ఎయిర్ అంటే ఏంది? మళ్ళీ ఆఫీసర్ అంటే నువ్వు ఎయిర్ గాలి అంటే మళ్ళీ గాలిగాడు అనేవు, గాలి ఆఫీసర్. జో నవ్వుతాడు సార్, చూసినారు అప్పుడే. ఆ రోజు కూడా ఫ్రెండ్లీగా ఆ రోజు నేనే ఇచ్చిన 5,000, టైం వేస్ట్ అయిందిలే పాపం అని కదా. సరే ఇప్పుడు ఏం లేదు, ఇవన్నీ అవసరం లేదు. మేము వచ్చిన పని ఏంది, ఎయిర్ ఆఫీసర్ ముందర టైర్లు ఎంత గాలి ఉంది, వెనకాల టైర్లు ఎంత గాలి ఉంది అనేది రిసిప్ట్ చూపి. నీకు వెనకాల 40 ఏమి వెనకాల 50 ఉన్నా కూడా మాకు అనవసరం, నువ్వు పెంచుకో, అర్థమైందే? రిసిప్ట్ కాదు మనకంతా, పేపర్ వర్క్ కనపడాల. ఊరికే ముత్త మాటలతో చెప్తే అయిపోయా కాదు. లేదు సార్, పెట్రోల్ అంటే గాలి ఫ్రీగా కొట్టించుకుంటాను, డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాను. పెట్రోల్ ఫ్రీగా కొట్టించుకుంటాను, డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాను. మళ్ళీ డబ్బులు ఇచ్చినప్పుడు నీకు ఒక బాధ్యత ఉండాలి కదా, రిసిప్ట్ రాసి ఇచ్చాలని. ఇప్పుడు మీరు వాటర్ క్యాన్ ఇచ్చినప్పుడు రిసిప్ట్ ఇరా, రాసుకుంటారా? మళ్ళీ గాలి చూపి. ఇంకోటి హెల్మెట్ తీసేసినాడు చూడండి సార్, హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నాడు, ముందర షోగా తగిలిచ్చినాడు. ఇంకోటి సార్ మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళం కాదు సార్. సార్ సార్ మిమ్మల్ని గుద్దలని వచ్చినాడు. సరే కానీ అవన్నీ వద్దు, హెల్మెట్ పెట్టుకుందానికి కూడా సార్ ఆ ఎయిర్కి రిసిప్ట్ లేదంటారు. ఇంకోటి మెయిన్ మనకు కావాల్సినది బండి ఎప్పుడు పోయింది? బండి 2013 నుంచి ఎంతమంది వెనకలు కూర్చున్నారు, ఎంతమంది ముందర కూర్చున్నారు అనేది వాళ్ళ ఆధార్ కార్డులు చూపించు. అర్థమైందే? నువ్వు బండిలో ఎక్కడెక్కడ షాపుకి పోయినావా, ఏడైనా తినేకి పోయినావా, ఏ దానికి పోయినావా అనేది కూడా వాళ్ళ ఎవరెవరిని కలిసినా వాళ్ళ రిసిప్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ లోపల డిక్కి ఎత్తి ఏమేమి లోపల ఐటమ్స్ పెట్టినావు ఇంతవరకు అనేది విత్ వీడియో ప్రూఫ్ ఉండాలి. 2013 నుంచి మొత్తం డీటెయిల్స్ అన్ని పేపర్ వర్క్ అంతా సార్ చూపించేసి సార్ సైన్ పెట్టేసి పంపించేసి. అన్ని చెప్పండి ఒకసారి. ఎలాగొస్తాయంట మన ఇద్దరం పొలం పాటు సార్ ఎదుగుదాము అంటే నువ్వు ఎవరిని ఎక్కించుకున్నావో నీకు గుర్తులేదు. నేను ఏ సింపుల్ అడుగుతాండేది కాదు. ఇప్పుడు నా బండిలో ఎన్ని పంచర్లు నేను ఇప్పుడు నాకు వేసింది ఎవరు? ఆయన ఆధార్ కార్డు కాదు. ఎలా చెప్తారా సార్? ట్యాక్సులు ఎగ్గొట్టేకి ఇదంతా వీళ్ళు అదే కలిసి చేస్తాంటే కుట్ర. ట్యాక్సీకి సంబంధం ఉందా? నువ్వు రూపాయికి కూడా ట్యాక్స్ ఉంటుంది నీకు తెలుసు. నువ్వు అదే కలిసిగా గవర్నమెంట్ నష్టం చేసినావు ఇన్ని సంవత్సరాలు. అదొక గాలి ఎంత ఉందో చూసి 5,000 కట్టి సార్ అంత తక్కువ చెప్తాను సార్.
దేనికి సార్ చెప్పండి సార్. దేనికంటే గాలి లేదు పేపర్. డ్రైవింగ్ చేసుకుని బతాను. నాకు అర్జెంట్ వాష్రూమ్ మీద ఎందుకు అర్జెంట్ వెళ్తున్నాను. వాష్రూమ్ కి అర్జెంట్ అట చూసినారా, బాత్రూమ్ అని చెప్పి మెత్తికి ఎస్కేప్ అయ్యేకి. నువ్వు బాత్రూమ్ ఏడాడు కూర్చున్నావు, నువ్వు ఏడాడు బాత్రూమ్ కూర్చున్నావు. సులభ్ కాంప్లెక్స్ వాళ్ళది ఆధార్ కార్డు ఉందే, వీడియో ఉందే, బాత్రూమ్ పోయి వీడియో తీసుకుంటావా? మళ్ళీ చూపించాలి కదా నువ్వు ఏడపోయినావు అనేది. బాత్రూమ్ పోయింది వీడియో చూపించుకుంటావా? మీరు అలా మాట్లాడతారని. ఆ బాత్రూమ్ పోయింది వీడియో చూపించుకోండి చెప్పి ఒకసారి. అర్జెంట్ కాబట్టి వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళాం కదా. ఎంతసేపు ఆన్ చేసి ముందర అట్లా పెట్టి కూర్చుంటే, ఎంతసేపు ఆన్ చేసి ముందర అట్లా పెట్టి కూర్చుంటే 2 నిమిషాలు రికార్డ్ అదే అవుతుంది. దానికంతా నువ్వు ఆ సాకులు చెప్తాను ఎందుకు అవన్నీ. నేను ఎప్పుడు ఆలోచించలేదు అలాగా. ఎప్పుడైనా 903 హెల్మెట్ పెట్టుకో, సర్రమనొచ్చు, సడాన్ బ్రేక్ కొట్టావు, హెల్మెట్ పెట్టుకో. ఆపుతున్నా నువ్వు మా మీదకి నువ్వు ఇదవుతున్నావు. మీరు ఆపారు ఎందుకు ఆపారు అడుగుతున్నాను. గాలి ఎంత ఉండొచ్చో చెక్ చేస్తాం సార్. ఆ రిసిప్ట్ ఇస్తాడు, దాంతో మనం పోల్చుకొని కరెక్ట్ ఉంటే పంపించేద్దాము. అండ్ అది 2013 నుంచి ఎవరినో కలిసినాడు, ఏడాది తిరిగినాడు, పెట్రోల్ ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు, మొత్తం వాళ్ళందరూ ఆధార్ కార్డులంతా నాకు తెలిసి నీకు ఆటోకి అయితే అవన్నీ తిప్పించేసి నువ్వు బయలుదేరి వెళ్ళిపోదు. అవన్నీ ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడు అంటే నేను ఎక్కడ తీసుకురా బండి పెట్టేసుకో. బండి ఇక్కడ పెట్టేస్తే ఆటో మీద ఆటో మీద ఎవరు కలిసారంటే గుర్తు తెచ్చుకోవాలా, ఫ్యామిలీ విడిచిపెట్టేసి అవుటర్స్ అందరూ ఆధార్ కార్డులు ఎక్కడ అవుటర్స్వి అవుటర్స్ నేను ఎక్కడ తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు ఇంట్లో ఉండబెట్టి అవి మాకు అవసరం లేదు. సరే బండి పెట్టేసేసి మీకేదో బండి కావాలంటే సార్ ఇది స్కూటీ మీకు అయితే బెస్ట్. ఎందుకంటే గేర్లు వేసే పని ఉండదు, మీకు ఈజీగా ఉంటుంది తిరిగే కూడా. ఎందుకంటే ఈ పిల్లోడు ఆధార్ కార్డు 30,000 40,000 ఆధార్ కార్డులు పట్టరాలంటే అది అయ్యే పని కాదు. అందుకు బండి అప్పుడు మనం అంతే, అది ఎప్పుడో టైం ఉంటుంది. నీకు కూడా చెప్తాడు 6 రోజులు టైం ఉంటుంది. 60,000 ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇచ్చేసి. 60,000 ఆధార్ కార్డులు ఎక్కడ దమ్మంటారు నాకు అర్థంగా చెప్పండి. 60,000 ఆధార్ కార్డులు ఎక్కడ దమ్మంటారు నాకు అర్థంగా చెప్పండి. మమ్మల్ని అడుగుతాడు, నువ్వు మమ్మల్ని అడిగి ఏమన్నా పెట్రోల్ కొట్టించుకున్నావు ఏం చదువుతుందో తెలియదు మనకి. అలాంటిది 60,000 ఆధార్ కార్డులు అంటే గాలి ఎప్పుడు కొట్టించావు? గాలి చాలా రోజులు కొట్టించి. అది చాలా రోజులు అంటే ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. దాన్ని తగ్గితే కొట్టిస్తాను. అదేం బాగా ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? నాకు తెలిసి 2-3 నెలలు వచ్చేమో కొట్టించి. అది గుర్తులేదా ఎక్కడ కొట్టించావు? అది సబ్బోర్లో కొట్టించాను. ఆధార్ కార్డు సార్ అడుగుతున్నాడు, ఆధార్ కార్డు గాలి కొట్టిందని కానీ చెప్పేసి. ఆధార్ కార్డు తీసుకొచ్చాను సార్ మీరు డ్రైవింగ్ నేర్చుకునేకి అక్కడ గ్రౌండ్ లో పోయి తీసావే నేర్చేసుకోండి. ఆ పిల్లడు ఇంకా ఆధార్ కార్డులు తేలేదు. ఎందుకంటే ఆ బాత్రూమ్ పోయిన వీడియోలు కూడా ఇలేనంటున్నాడు. అవి మాస్టర్ సార్ మీరు గాలి అడుగుతున్నారు, నేనేమో బాత్రూమ్ లో వీడియో అడుగుతాను. రెండు జరగని పని జరగకపోతే బండి ఉంటుంది. బండి ఎందుకు ఉంటదండి? బండి ఉండదు. బండి పేపర్ కట్టుకున్నా, హెల్మెట్ ఉంది, పొల్యూషన్ ఉంది, రోడ్ ట్యాక్స్ ఉంది, అన్ని ఉన్నాయి. బండి ఉన్నప్పుడు అవి మాకు సంబంధం లేదు. ఆ డిపార్ట్మెంట్ వేరు. మేము డైటీ ఎయిర్ డిపార్ట్మెంట్ అయితే ఉండదండి సార్. ఎయిర్ కైతే ఉండదు, సర్టిఫికెట్ ఉండదు. ఉన్నదంటే సార్ బండి తీసిపోయి గ్రౌండ్ లో ఈరోజు నేర్చుకుంటారు. సీల్ చేసేద్దాం. దేని చేస్తారు సార్ మీ సీలు? మీ దేని దానికి ఉండదండి సర్టిఫికెట్. గాలి సర్టిఫికెట్ లేదు. పెట్రోల్ ఉందా లేదా? పెట్రోల్ బిల్ ఇస్తారు వాళ్ళు. మరి దీనికి అలాగే బిల్ ఇస్తారు. నువ్వు అడగాలి. నువ్వు ఎవరినోని గుర్తుపెట్టుకున్నావో, ఏడాది తిరిగినావో కూడా నీకు గుర్తులేదు. నువ్వు ఏమేమి కొనుక్కున్నావో కూడా గుర్తులేదు. పెట్రోల్ ఏడగొట్టించినావో గుర్తులేదు. అది ఎప్పుడు వెళ్ళే తోవలో అయిపోతే బాధ్యతగా అనేది అన్నీ బాధ్యత అంటారు. బాధ్యత అనేది ఉండి ఎప్పుడైనా ఉంటే సిటీ వెళ్తాం, సిటీ అవుట్స్కట్ వెళ్తాం, ఎక్కడ అది తెలుసు కదా, అది మిగతాది కూడా తెలిసి ఉంటది. గుర్తు వస్తాయి. బండి మా దగ్గర నుంచి సంవత్సరం 2 ఏళ్ళు గుర్తుపెట్టి నీవే ఆలోచించుకుంటూ కూర్చో, ఇంట్లో ఆటోమేటిక్ గా గుర్తొస్తాయి. బండి సీల్ చేయడానికి అవ్వదండి. సీల్ చేయరు, సార్ వాడుకుంటాడు. డ్రైవింగ్ నేర్చుకొని కొద్ది రోజులు ఏదో పర్సనల్ నువ్వు గుర్తు తెచ్చుకుంటాడు అంతే. సరే ఓకేనా, వెళ్దామా సార్? వెళ్ళగలమంటారు. ఆటోకి వెళ్ళిపోతావు. ఇక్కడ ఆటో లేవండి, బస్సు వస్తుంది కదా. 48 వస్తుంది కదా, 48 వస్తుంది. బస్సుకి వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు. పోనీ 60,000 మందిని ఏమైనా గుర్తు చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. 60,000 మంది ఎలా గుర్తు చేస్తారు? మా ఇప్పుడు చెప్తాడు, సార్ వచ్చినాడు, సార్ బండి కాళ్ళ స్కూటీ నేర్చుకుంటున్నాడు సారు. ఈరోజు సాయంత్రం సార్ ఆ స్టిక్కర్లను తీపిచ్చేద్దాంలేండి, సారు వాడుకుంటా అంటాడు. నువ్వు 60,000 ఆధార్ కార్డులు తీసుకొని వచ్చినప్పుడు బండి పట్టుకోము.
60,000 ఆధార్ కార్డు లెక్కని తెమ్మంటాను. 60,000 ఆధార్ కార్డు లెక్కని తెమ్మంటాను. మమ్మల్ని అడుగుతుంది నేను ఎవరు కలిసిమన్నారు, ఎందుకు ఎక్కించుకున్నావు, ఎందుకు గెలిచినావు? మన పని ఏదో ఒక పని పెట్టుకోవాలి, ఆ పని పెట్టుకుంటే ఒక ఆధార్తో అయిపోతుంది. ఇప్పుడే కొడతావు సార్ని మళ్ళా. నువ్వు ఇట్లంటావు, చెస్ట్ చూపించి మజిల్ చూసినారు సార్, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడే ఇట్లంటున్నాడు. అదే తలనొప్పి కాదు, మెంటల్ వస్తుంది. ఇద్దరిని బుడిచేస్తాను అనుకోండి, చెప్పేసేయి. అదే కదా ప్లాన్. సార్ ఏమైనా ఒక 20 రూపాయలు ఇస్తాడు, బస్సుకి వెళ్ళిపో సార్, మీ ఇంటికాడ వాటర్ వాష్ చేయించేసి ఇంటికాడ పెట్టిచ్చేస్తా బండిని. కొంత నీటికి వాడుకోండి సార్, ఈ దప్పలు గిప్పలని పగలగొట్టద్దండి. హ్యాపీనే కదా అక్క? దేనికి హ్యాపీ అన్న? 60,000 ఆధార్ కార్డు ఎక్కడి నుంచి తీసుకుని చెప్పి నేను 60,000 అన్నాంలే. ఒకవేళ నువ్వు ప్రయత్నించి ఒక 50,000 వరకైనా తేయాలి కదా. అది జరిగే పని కాదు. మళ్ళీ అయితే బండి వచ్చే పని కూడా కాదు. ఇంకో సొల్యూషన్ ఉంటే చెప్పండి ఒకసారి. ఇంకో సొల్యూషన్ అంటే చెప్పండి సార్. 5,000 కట్టండి. ఓకే, ఇది కూడా కష్టమే సార్. నేను ఏదో వాటర్ క్యాన్ వేసుకున్నా. సరే 4,000 నా 15 రోజులు జీతం అడిగి సార్. ఎక్కడ సార్? ఎక్కేసండి సార్, బండి ఎక్కేసండి. ఓకేనా? హ్యాపీ కదా? దేనికన్నా హ్యాపీ చెప్పండి, దేనికన్నా హ్యాపీ చెప్పండి. 15 రోజులు జీతం ఇచ్చేయమంటున్నారు, నేను ఎలాగ బతకాలి చెప్పు ఒకసారి. బాత్రూమ్ వీడియో పెట్టుకోవాలన్నప్పుడే ఎట్లా బతకాలని తెలుసుకోవాలి కదా. వీడియో లేదని అంటున్నావు, గాలి కొట్టింది. అదే సార్, బాత్రూమ్ పోయినాను 2013 నుంచి ఒక 2,000 సార్లు పోయింటాను. 2,000 సార్లు వీడియో లేదు సార్, 200 సార్లు ఉంది సార్ అని చెప్పినా కూడా ఒకవేళ మాట్లాడేకైతుంది. వీడియో బాత్రూమ్కి నేను తీసుకుంటున్నా, బాత్రూమ్కి నేను వీడియో తీసుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నాను సార్? స్నానం పోయినా నువ్వు ఏదైనా హోటల్లో వీడియో తీసుకోవాలా. బయట మనం ఏది రూపాయి ఖర్చు పెట్టినా కూడా దానికి వీడియో ప్రూఫ్ అనేది ఉండాలా. నువ్వు ఎడ్యుకేటెడ్ గా మాట్లాడు. నీకు 5వ క్లాస్ వరకు చదివినా అంటాను. 5వ క్లాస్ చదివాను. మళ్ళీ 5వ క్లాస్ లో చదివినట్టు బుక్ లో ఉంది కదా నీకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారని. సార్ హెల్మెట్ పెట్టుకోండి సార్. ఇది ఏమన్నా మళ్ళీ మీరు ఏడని పడేరు. హెల్మెట్ పెట్టేసుకోండి సార్. కంపెనీదేనా? సరే ఆఫీస్కి వచ్చేసి, ఎయిర్ ఆఫీస్ తెలుసు కదా, ఆఫీస్కి వచ్చేసి ఎయిర్ ఆఫీస్ తెలుసు కదా, పైన అట్లా పైకి వస్తే అట్లా కింద దిగితే కనబడుతుంది. వచ్చేటప్పుడు అన్నా ఒక 5 బాత్రూమ్ వీడియోలు పెట్టుకుని రా, ఉత్త చేతులు ఊరుకుంటా రా ఆఫీస్లోకి. అర్థమైందా? ఒక 5 వీడియోలు బాత్రూమ్ పెట్టుకుని ఒక 5 ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చేసి 5 అయితే తెచ్చేస్తాను. తెచ్చేసి 5 బాత్రూమ్ వీడియోలు కూడా తెచ్చి బాత్రూమ్ వీడియోలు తెస్తానండి. మళ్ళీ బాత్రూమ్ వీడియోలు కూడా తెచ్చి బాత్రూమ్ వీడియోలు తెస్తానండి. మళ్ళీ బాత్రూమ్ వీడియో అంటారు. బాత్రూమ్ వీడియో సరే ఇప్పుడు పదాము ఆడ కూర్చో, బాత్రూమ్ కూర్చొని వీడియో తీసి అప్ప వెనకలెక్కు సులభ కంపెనీ దగ్గర. బయట నువ్వే తీసుకో, మేము బయట సార్ నేను బయట కూర్చుంటాము. ఇందాక అంటే బాత్రూమ్ వీడియో నువ్వే తీసుకోపా, మేమేం వచ్చి ఏం సార్ అలా బాగుంది. అట్లా చెప్పేస్తాను రాక. నీకు బండి వద్దా? నీకు బండి వద్దా? బండి కావాలి, తీసుకొస్తాను. తాడో నీకు సీరియస్ అవుతాడు సార్. కానీ యాక్చువల్గా దగ్గరికి వచ్చి బాత్రూమ్ వీడియోలు మేము అడిగింది ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అడిగినాం సార్? వాళ్ళంతా వాళ్ళే చూపించేటివి ఉంటాయి. కానీ మేము ఎప్పుడు పోయి చూపించింది. నీకు మంచి పిల్లోడు కాబట్టి మనకు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి సులభ్ కాంప్లెక్స్ లేకపోదా, నువ్వు లోపల పోయి కూర్చో, వీడియో తీసుకొని వచ్చి ఇచ్చేయి, అయిపోయా. 4,000 కట్టే ఎందుకు? రిసిప్ట్ రాయి. 4,000 కడతావా? కూర్చో తమ్ముడు నా మాటిని కూర్చో. వీడు చిన్న వీడియో ఎంతసేపు ఉండాలి సార్? వీడియో 2 మినిట్స్ అంతే. వద్దన్న బాత్రూమ్ వీడియో వద్దన్న బాత్రూమ్ వీడియో బాత్రూమ్ వీడియో వద్దు. బాత్రూమ్ వీడియో వద్దా? బండి వదులుకుంటావా? బండి వదులుకున్నా ఆధార్ తమ్ముడు కదా, నాకు ఎన్ని అయితే వీలైతే పైకి వచ్చేసి కింద మేము ఉంటాము. ఎన్ని ఆధార్ కార్డు అయితే తీసుకొస్తా. 60,000. 60,000 అంటే కష్టం. ఇప్పుడు నాకున్న జర్నీ బట్టి చూసుకుని ఎవరైతే అది తీసుకొస్తాను నేను. వాళ్ళ వద్దు కదా సార్ బాత్రూమ్ వీడియోలు? ఇతందే ఒకటినా? నువ్వు ఆఫీస్కి వచ్చినా కూడా బాత్రూమ్ కూర్చోబెట్టి వీడియో తెలిసిందే. బాత్రూమ్ వీడియో వద్దని చెప్తాను కదా. తెలిసిందే బాత్రూమ్ వీడియో వద్దని చెప్తాను కదా. అది వద్దని చెప్తున్నాను. రూల్స్ ఉన్నాయి, నువ్వేంది రూల్స్ ప్రకారం పోలా. కానీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాను. రూల్స్ బ్రేక్ కదండి. బాత్రూమ్కి బిల్లు ఉంటుంది అంటే ఉంటుంది అన్నాను. ఉంటుంది. నువ్వే చెప్పావు కదా, గాలికి బిల్లు ఉండదు.
మొన్న నేను కుట్టించాను సార్ ఆ పిల్లోనికి సార్ ఆఫీస్ కాడికి వచ్చినాక అర్థమవుతుంది. నేను కూర్చో ముందర తిప్పేస్తాను. బాగా ఆలోచించుకో. ఎందుకంటే చెప్పండి సార్, బాత్రూమ్ వీడియో వస్తే నీకు ఈజీ ఉంటుంది. మనం మాట్లాడే బాత్రూమ్ వీడియో వద్దన్న, కంపల్సరీగా ఉండాలి. స్నానం వీడియో అయినా ఓకేనా? స్నానం ఓకే. స్నానం చేసేది బిత్తలతోనే మళ్ళీ స్నానం పెట్టే చెప్తారు, బట్టలు వేసుకొని చెప్తారు. డ్రైవ్ చేస్తున్నా. డ్రైవర్ తో చేస్తావా సార్? ఓకేనా రైతు సార్? ఒక్కో డ్రైవర్ వేసుకుంటే బిత్తలతోనే ఆవిల్లోడే ఇస్తాడు సార్. ఆవిల్లోడే బాత్రూమ్ వీడియో ఇస్తాడు, ఆవిల్లోడే బిత్తల వీడియో ఇస్తాడు. ఆ బండి ఏంటంటే మీరు అందరూ నేర్చుకొని వాడుకుంటారు. ఆ ముందర దింపేద్దాం. ఆధార్ కార్డులు మొత్తం అన్ని రావాలి. ఆధార్ కార్డులు తీసుకొస్తా. ఆధార్ కార్డు ఆధార్ కార్డులు కావాలి, బాత్రూమ్ వీడియో కావాలి.